హాయ్ అండి. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ముల్లోకాలను జయించినటువంటి మహాదాత బలి చక్రవర్తి అసలు కథ తెలుసుకుందాము. ముల్లోకాలను జయించినటువంటి రాజు, దేవతలను ఓడించినటువంటి మహావీరుడు, అసురు వంశంలో పుట్టినా కూడా ధర్మానికి ప్రతీకగా నిలిచినటువంటి మహానుభావుడు అతడే బలిచక్రవర్తి. బలిచక్రవర్తి తాత ఎవరో తెలుసా? విష్ణు భక్తుల్లో గొప్పవాడు అయినటువంటి ప్రహ్లాదుడు. బలి యొక్క తండ్రి విరోచనుడు. అయితే బలిచక్రవర్తి అసురు వంశంలో పుట్టినా కూడా పుట్టుకతోనే దానం, ధర్మం, నిజాయితీ అనేటువంటి వాటిని ఆయుధాలుగా ధరించాడు. బలిచక్రవర్తి ఒకానొక సమయంలో యుద్ధంలో ఇంద్రుణ్ణి ఓడించి స్వర్గాన్ని సైతం జయించాడు. ఇందులో భూమి, ఆకాశం, స్వర్గం మూడు లోకాలపై అధిపతి అయ్యాడు బలిచక్రవర్తి. అంతటితో దేవతలు చాలా భయాందోళనకు గురయ్యారు. దేవతలందరూ కూడా మహావిష్ణువును వెళ్ళి ప్రార్థించారు. అంతటా మహావిష్ణువు చిన్న బ్రాహ్మణ బాలుడిగా అవతరించాడు. అతడే వామన అవతారము అని మనం చెప్పుకుంటాము. ఈ వామన అవతారము బలిచక్రవర్తి కోసం మాత్రమే స్వామివారు అవతరించడం జరిగింది. వామనుడు బలి దగ్గరకు వచ్చి అడిగింది ఒక్కటే, నాకు 3 అడుగుల భూమి ఇవ్వండి మహారాజా అన్నారు. బలిచక్రవర్తి అందుకు నవ్వుతూ ఒప్పుకున్నాడు. కానీ ఆ చిన్న బాలుడు ఒక్కసారిగా విశ్వరూపం దాల్చాడు. మొదట అడుగు భూమి అంతా వేశాడు. రెండో అడుగు ఆకాశమంతా వేశాడు. మూడవ అడుగు ఎక్కడ వేయాలి బలి అని అడిగారు. అప్పుడు బలి చక్రవర్తి తన తల వంచి ఇలా అన్నాడు, ప్రభు, 3వ అడుగు నా తలపై వేయండి అని చెప్పారు. అందుకు మహావిష్ణువు అంటే వామన రూపంలో ఉన్నటువంటి మహావిష్ణువు, ఇదే కదా నిజమైనటువంటి దానం, ఇదే కదా నిజమైనటువంటి భక్తి అని విష్ణుమూర్తి అతని యొక్క భక్తికి మెచ్చి అతన్ని సుతల లోకానికి రాజుగా నియమించాడు. అందుకే మహావిష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తాడు లోక కళ్యాణం కోసం అని మనం చెప్పుకుంటూ ఉంటాము. అందుకే కేరళలో ప్రతి సంవత్సరం కూడా ఓనం పండుగ రోజున బలిచక్రవర్తి భూమికి వస్తాడని ప్రతి ఒక్కరి యొక్క విశ్వాసం. ఇందులో నీతి ఏమిటంటే, అహంకారం తల వంచుతుంది ఎప్పుడైనా, భక్తి తల ఎత్తిస్తుంది. దానం చేసిన వాడు ఎప్పటికీ ఓడిపోడు. జై శ్రీరామ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే కామెంట్లో బలి చక్రవర్తి అని టైప్ చేయండి.